నమస్తే అండి. ఈ మధ్య కాలంలో వరుసగా మోహన్ బాబు యూనివర్సిటీస్ మీద కాంట్రవర్సీ నడుస్తుంది కదా! ఆ యూనివర్సిటీలో మొన్న ఈ మధ్య విద్యార్థి సంఘం నాయకుల్ని మోహన్ బాబు గారి బాడీగార్డ్స్ కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక కేసు అయితే నడుస్తుంది. ఈ కేసులో ఏ1, ఏ2, ఏ3గా మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారి పిఏ సురేష్ గారు ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి చనిపోయింది. అయితే ఈ అమ్మాయి ఆల్రెడీ కాలేజీలో ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం కూడా వచ్చిందంట. 16,00,000 ప్యాకేజీతో ఉద్యోగం కూడా వచ్చింది. అయితే మరి ఇప్పటికిప్పుడు ఎందుకు ఆ అమ్మాయి చనిపోయిందంటే, ఇది ప్యూర్‌లీ లవ్ ఫెయిల్యూర్. ఈ లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ఆ అమ్మాయి చనిపోయిందన్న విషయం తెలుసుకోకుండా కొంతమంది యూట్యూబర్స్, జర్నలిస్టులు అక్కడికి వెళ్లి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి, యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి, యూనివర్సిటీని క్లోజ్ చేయాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కొంచెం ఆలోచించండి. అక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరూ అక్కడ చదువుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆ యూనివర్సిటీని క్లోజ్ చేస్తే వాళ్ళందరి కెరీర్ ఏం కావాలని? అసలిక్కడ ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం తప్పు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే, చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనీసం తల్లిదండ్రులకు ఏమవుతారో, ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అని ఆలోచించకుండా ఆ విధంగా చనిపోవడం ఏమన్నా కరెక్టా? ఇక్కడ ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం తప్పా? లేదంటే అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అని తెలుసుకోకుండా ఉన్న పేరెంట్స్‌ని తప్పు పట్టాలా? చెప్పండి. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.